గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మనం ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద చేసే ఈ సిరీస్లో ఇది మొదటి ఎపిసోడ్ కాబట్టి మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఫర్ అవర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. రైట్. It is Dr. B.L. Raju. I am having 30 plus years of experience in engineering education and I have 20 plus years of experience in administrative roles in various capacities as a HOD, director, dean and principal. Presently I am the principal of Stanley College of Engineering. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీ ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్ 30 years నుంచి. ఈ రోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వస్తే దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూయింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ సార్. ఒక్క మన స్టేటే చూసుకుంటే దేర్ ఆర్ అబౌట్ 170 ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గోయింగ్ ఫార్వర్డ్ ఎట్ వెళ్తుంది అనేది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చెప్తారు సార్? డీసెంట్ క్వశ్చన్ సార్, ఇది చాలా బాగుంది మీరు అడిగింది. వండర్ఫుల్. నౌ ఇక్కడ అవేర్నెస్ కావాలి సార్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌన్ ద లైన్. నౌ ఇంజనీర్స్ డెఫినెట్గా ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సొసైటీ. ఇంజనీర్స్ ఆర్ డ్రైవర్స్ ఆఫ్ టెక్నాలజీ, డ్రైవర్స్ ఆఫ్ సొసైటీ, డ్రైవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఆ యుగాన్ని నుంచి ఈ యుగానికి, స్టోన్ ఏజ్ టు దిస్ మోడర్న్ ఏజ్, ఇన్ బిట్వీన్ వారదేవరు ఇంజనీర్సే. మనం ఇప్పుడు అప్కమింగ్ ఇంజనీర్స్ గురించి అనుకుందాం. ప్రజెంట్ ఇంజనీర్స్ అండ్ అప్కమింగ్ ఇంజనీర్స్. వేర్ వీఆర్, హౌ వీఆర్ మనకు తెలుస్తుంది. ఒకటి రోటీ, కపడా, మకాన్ మీరు వినుంటారు. అవునండి. అలాంటి విన్నప్పుడు ఇప్పుడున్న మారిపోయినాయి. ఇప్పుడు ఈ బేసిక్ కమ్యూనిటీస్ అనేది మారిపోయినాయి. ఒకప్పుడు అలా మాట్లాడే మనం. ఇప్పుడు ఫోను, కంప్యూటర్, ఇంటర్నెట్ ఇది లేకుండా మనము ఈ ఆధునిక ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు. అయితే కంప్యూటర్ అని మాట్లాడాము. కంప్యూటర్ ఆ రోజు మనం వాడింది ఈ రోజు ఇట్ ఈస్ నాట్ సిమిలర్. దట్ వాజ్ రూమ్ సైజ్ బ్రాట్ డౌన్ టు టేబుల్ టాప్, ల్యాప్టాప్, పామ్ టాప్. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ నో టాప్. ఈ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాను. మరి ఫోన్ ఏంటి? ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ ఫోన్లో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. స్మార్ట్ ఫోన్ 2G, 3G, 4G, 5G. వీఆర్ లీడింగ్ టువర్డ్స్ 6G. ఇక ఇంటర్నెట్, నెట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడినప్పుడు ఆ మధ్యలో వరకు మనం మీరు చూశారు కేబీస్ వాడేది. ఇప్పుడు కేబీసీ, ఎంబీస్, ఇప్పుడు ఆల్రెడీ మనం జీబీస్లోకి వెళ్ళిపోయాము. జీబీస్లో నుంచి టెరాబైట్స్, పెటాబైట్స్, ఎక్సాబైట్స్, జెటాబైట్స్కి వెళ్ళిపోబోతున్నాం. అంటే లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అయితే కంప్యూటింగ్ గురించి మనం కంప్యూటర్ అనే మాట మాట్లాడాము. బేసిక్ కంప్యూటర్ మీకు చెప్పాను ఆ సైజ్ నుంచి ఈ సైజ్కి వచ్చిందని. అంటే అప్పుడు సిపియులు, దాని తర్వాత జీపీయూ, టీపీయూ, ఎన్పీయూ, క్యూపీయూ, క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్స్. అంటే వీఆర్ లీడింగ్ టువర్డ్స్ ఫర్దర్ అండ్ ఫర్దర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ దేర్ డౌన్ ద లైన్. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఎవరు? ఇంజనీర్సే కావాలి. ఇంజనీర్స్ ఆర్ ఎస్ బియాండ్ ఎనీ డౌట్ టు దట్ ద ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ సొసైటీ. కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్స్ కావాలి బియాండ్ ఎనీ డౌట్. ఓకే సార్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కి పట్టే టైం పీరియడ్ 5 years అన్న ఉండేది సార్. ఉండేది. ఈ రోజు మనం పరిస్థితి చూస్తే ఇట్ హస్ డ్రాస్టికల్లీ షార్టెడ్. ఎస్. 1 year, ఎవ్రీ 1 year కి లాస్ట్ 3 years లో చూస్తేనే వీ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద టెక్నాలజీ గ్రోత్ సార్. సో ఈ చేంజెస్ కి అడాప్ట్ అవ్వడానికి సరిపడా ఎక్విప్డ్ గా మనం ఉన్నామా లేదా? కాలేజెస్, స్టూడెంట్స్ ఏ డైరెక్షన్ లో చూడాలి సార్ ఈ చేంజ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్? మీరు అన్నది నైస్ క్వశ్చన్ సార్, నైస్ క్వెరీ. డెఫినెట్గా వీ నీడ్ టు అసిమిలేట్ దోస్ చేంజెస్ ఫస్ట్. యాజ్ ఓకే ఎడ్యుకేటర్స్గా మేము ఈ సైడ్కి ఉన్నాం కాబట్టి ముందు మేము అసిమిలేట్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీస్ మార్పులు ఎలా వస్తున్నాయి, ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఇప్పుడు ఈ అవుట్ గోయింగ్ బ్యాచ్ 2022లోనే మేము దాని గురించి ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ప్లాన్ చేసుకుంటేనే 2026లో వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ ప్లేస్మెంట్స్. ఈ హైరింగ్ ఫైరింగ్ నుంచి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ ఉంది ఇప్పుడు, వీఆర్ టువర్డ్స్ హైరింగ్ సైడ్. ఇప్పుడు చూడండి ఇంకా ఆన్ గోయింగ్ 2026 ఇంకా ఇంకొక సెమిస్టర్ ఆల్మోస్ట్ ఉంది. ఇప్పటికే మేము 75% రీచ్ అయిపోయాం. బట్ అన్ని చోట్ల మీరు వింటున్నారు ఫైరింగ్ అనేది, హైరింగ్ నెంబర్స్ పడిపోతున్నాయి అనేది. బట్ ఇక్కడ మా కాలేజీలో ఇది ఎందుకు వర్తించదు అంటే 2022 నుంచే దీనిపైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాం మేము ఈ పర్టికులర్ బ్యాచ్ గురించి. అకార్డింగ్లీ వీ హ్యావ్ ఇన్కార్పొరేట్ చేంజెస్. ఈ గ్లోబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎలైట్ ఆర్గనైజేషన్స్తో కావచ్చు, టీ హబ్తో కావచ్చు, వి హబ్తో కావచ్చు, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, వర్క్షాప్స్, ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, ఈ క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్స్, వీటన్నిటిలో రూపాంతరం తీసుకొచ్చాం కాబట్టే ఇప్పుడు చూడండి 2026లో మీరు చూడండి ఇంకా వేరే చోట హైరింగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి. మా కాలేజీలో మాత్రం 75% ప్లస్కి వెళ్ళిపోయింది. 75% అంటే ఈ రూపాంతరం అనేది ఇట్ ఈస్ క్వైట్ రిక్వైర్డ్ సార్, హైలీ రిక్వైర్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్తాను ఈ రూపాంతరంలోనే. మొన్న 2025 వరకు మనం ఏజెంట్కి ఆల్రెడీ ఇండస్ట్రీ వాడుతున్నారని చెప్తున్నారు. దానివల్ల ఆల్రెడీ ఫైరింగ్ మొదలైపోయింది. ఈ దానికి తోడుగా జస్ట్ 3 weeks బ్యాక్ మనం చూసాం ఆంథ్రోపిక్ అతను కూడా ఢిల్లీకి వచ్చాడు మన గ్లోబల్ ఏఐ సమిట్కు. డారియో అమోడి అది అతను ఇన్వైట్ చేసింది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏజెంటిక్ ఏఐ తర్వాత అటానమస్ ఏఐ. ఈ అటానమస్ ఏఐ వలన వీళ్ళు మొత్తం ఇప్పుడు వరల్డ్ యొక్క ఐటీ సెక్టారే షేక్ అయిపోతుంది. ఇప్పుడు వరల్డ్ ఐటీ సెక్టారే షేక్ అయిపోతుంది. ఎస్, వాటన్నిటిని మేము
ఇప్పటి నుంచే విజువలైజ్ చేసుకుంటూ అవన్నీ స్టడీ చేస్తూ ఆ ఎమర్జింగ్ కోర్సెస్ ఎలాంటివి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి. ఎన్పిటిఎల్ అనేది బేసిక్గా ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్లోనే మేము రికమెండ్ చేస్తాం సార్, ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు దాటిపోయి మేము ఇప్పుడు కోర్సెరా కోర్సెస్, లింక్డ్ఇన్ కోర్సెస్, గూగుల్, అమెజాన్ ఈ కోర్సెస్ అన్నిటినీ రికమెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా స్టూడెంట్స్కి అడిగినా కూడా ఇప్పుడు మా కాలేజీ లోపల ఈ కోర్సెస్ అన్నిటి గురించి చెప్తారు. ఎందుకంటే దీస్ ఓపెన్ సోర్సెస్ ఆర్ వండర్ఫుల్ కోర్సెస్, వరల్డ్ క్లాస్, టాప్ 10 యూనివర్సిటీస్, టాప్ 20 యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళతో డెలివర్ చేసినాయి. ఇంకా ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి తయారు చేసినదే ఈ కోర్సెరా ప్రాజెక్ట్ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలా గూగుల్ ఉంది, IBM ఉంది, లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. అంటే ఆపర్చునిటీస్ పెరిగిపోయినాయి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే అడాప్టిబిలిటీ ఇన్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వదిలేయకూడదు. వీ హ్యావ్ టు మెంటార్ స్టూడెంట్స్ అంటిల్ దే రీచ్ ఫినిషింగ్ లైన్. రైట్ సార్. మీరు చెప్పిన దానిలో ఒకటి ఐ లైక్ ఇట్ వెరీ మచ్ సార్. మీరు 2026కి యూఆర్ సేయింగ్ దట్ యూఆర్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 2022 ఈ బ్యాచ్ కోసం. ఎస్. సో వాట్ డస్ యువర్ కాలేజ్ డూ సార్? డస్ ఇట్ డూ ఎవ్రీ ఇయర్ లైక్ దిస్ ఫర్ ద బ్యాచెస్? ఇప్పుడు ఆ పాయింట్ చెప్తాను సార్ మీకు. మీరు అన్నది బాగుంది. 22లో మేము ప్లాన్ చేసుకున్నాము 26లో డెలివరీ చేయడానికి. ముందే 4 years. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా అలాగే చేస్తాయి సార్. మనం ఈరోజు మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ వాళ్ళు ఏదో 5-10 years యొక్క శ్రమ ఫలితమే ఈ రోజు దాని యొక్క అవుట్కము. నౌ సమ్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ అప్డేటెడ్, కొన్నేమో అవుట్డేట్ అయిపోయినాయి, కాస్త వీడౌట్ అయిపోతున్నాయి. రైట్ సార్. అది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కాలేజీలో కూడా మాకు కూడా అదే పరిస్థితి. మేము ముందే విజువలైజ్ చేసుకోవాలి చేంజెస్ విజువలైజ్ చేసుకుంటేనే వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్. ఆ 22-26 మాట మాట్లాడాను. ఇప్పుడు మేము ఇంకో మాట మాట్లాడుతాం, దాటి మాట్లాడుతాం. ఇప్పుడు 26-30 అనుకోండి. ఇప్పుడు రాబోయే బ్యాచ్ ఇప్పుడు 26 ఉంది. వాళ్ళకు 2030 ఏంటి, 2030లో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అనేది ముందే ఆల్రెడీ మేము 1 year నుంచే డిస్కషన్ స్టార్ట్ చేసాం. 2025 అంతా ఇదే పని మాకు, ఏం చేయాలనే విషయం. దానిలో అంతర్భాగమే ఆల్రెడీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే. AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సైన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మా దగ్గర 3D ప్రింటర్స్ ఉన్నాయి. 3D ప్రింటర్స్తో మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, జనరల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇనీషియల్గా ఇది ఒక స్టాప్ గ్యాప్ కోర్స్ లాగా మన ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు అది ఫౌండేషన్ కోర్స్ జనరల్గా. కానీ మా దగ్గర స్టూడెంట్స్ 3D ప్రింటర్స్తో ఆడుకుంటున్నారు, 3D ప్రింటర్స్తో డెవలప్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు.